యూనివర్స్‌కి కనెక్ట్ కావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌ని పాటిస్తేనే యూనివర్స్ కనెక్ట్ అవుతావు. ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతావో ఆల్మోస్ట్ నీ లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి కోరుకున్న కోరిక కూడా నెరవేరడం జరుగుతుంది. చిన్నదైతే తొందరగా, పెద్దదైతే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పుడైతే నీ మాట మంత్రంగా మారుతుందో, నువ్వు ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతావో నువ్వు అన్నది అన్నట్టు జరుగుతుంది. ఒకడు కింద పడతాడు అని అన్నగానే ఖచ్చితంగా కింద పడాల్సిందే. సో నీ మాట మంత్రంలాగా మారినప్పుడు నువ్వు ఖచ్చితంగా చాలా చూసుకొని మాట్లాడాలి, చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడైతే నీ ఆలోచనలు నెరవేరుతాయో, నీ ఆలోచన శక్తి పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందో అప్పుడు నువ్వేదైతే మాట్లాడతావో ఖచ్చితంగా జరగడం స్టార్ట్ అవుతుంది. సో దానికోసం యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్ కనెక్ట్ కావాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. మార్నింగ్ లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి, అండ్ లేచిన తర్వాత ఇవన్నీ ఫాలో చేయాలి. ఇవన్నీ రిచువల్స్ ఉంటాయి, ఆ రిచువల్స్ ఫాలో చేయాలి. వీటి గురించి ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలి, నాలెడ్జ్ కావాలి. నేను యూనివర్స్ కనెక్ట్ కావాలనుకుంటే యూనివర్స్‌కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో నీకు ఏదైతే కరెక్టో అదన్నీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. నువ్వెక్కడ కూడా స్టక్ అవ్వడం జరగదు. నువ్వు ఇంకా ముందుకు వెళ్తూ నీ యొక్క గోల్కి 10 ఇయర్స్లో రీచ్ అయిన గోల్ని వితిన్ 1-2 ఇయర్స్లో రీచ్ అవుతావు. సో దానికోసం యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వు. సో ఇంకా దాని గురించి డెప్త్ నాలెడ్జ్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయి. దానికి సంబంధించిన ఇంకా ఫ్యూ డీటెయిల్స్ అండ్ ఫ్యూ నాలెడ్జ్ నేను షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి.